భారత్పై పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతోంది. భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పాక్ వక్రబుద్ధిని చూపిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని జైసల్మేర్లో పాకిస్తాన్కు చెందిన పేలని బాంబు మోర్టార్ లభ్యమైంది. కిషన్ ఘాట్లోని నర్సరీ దగ్గర పాక్ బాంబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న భారత సైన్యం పేలని బాంబును పరిశీలించారు. జైసల్మేర్లో ఒక పేలని బాంబును అలాగే మోటార్ను స్వాధీనం చేసుకున్నారు భారత ఆర్మీ. కిషన్ ఘాట్లో పాక్ అమర్చిన బాంబు ఉన్నట్లు గుర్తించినటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పాట్కి ఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్ అలాగే ఆర్మీ సైతం అక్కడికి చేరుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అనంతరం అక్కడ పరిశీలించి చూడగా అది పేలని బాంబుగా గుర్తించారు. అలాగే ఒక మోటార్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. జైసల్మేర్లో ఒక పేలని బాంబును మోటార్ను స్వాధీనం చేసుకున్నారు. కిషన్ ఘాట్లో వీటిని గుర్తించారు. అక్కడ వీటిని గుర్తించినటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయి సమాచారం అందించగా అక్కడికి వెంటనే హుటాహుటిన ఇటు ఆర్మీ అలాగే బాంబ్ స్క్వాడ్ సైతం చేరుకున్నారు. జవాన్లు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించగా అది పేలని బాంబుగా గుర్తించారు. వెంటనే ఆ బాంబును అలాగే మోటార్ను సైతం స్వాధీనం చేసుకున్నారు.